అక్షయ తృతీయ. అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులు ఏవైనా, పుణ్యకార్యాచరణ ఏదైనా దాని ఫలితం అక్షయమవుతుంది. అలాగే పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాపకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం కూడా అక్షయం అవుతుంది. అక్షయ తృతీయ నాడు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచేత విశేష పూజనీయమైనది. ఈ తిథి నాడు అక్షయుడైన విష్ణువును పూజిస్తారు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తుల నమ్మకం. లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయి. అక్షయ తృతీయ నాడు విష్ణు సహస్రనామం పఠించాలి. విష్ణువు అంటే హిరణ్య గర్భుడు, అంటే తన గర్భమునందు బంగారం కలిగిన వాడు అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున పండుగని జరుపుకొని ఏ పుణ్యకర్మని ఆచరించినా కూడా దాని ఫలితం అక్షయంగానే లభిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నరనారాయణుడు జన్మించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బ్రహ్మదేవుని కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించాడు. అక్షయం అంటే తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగిందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజునే ద్వాపర యుగం ముగిసి సత్యయుగం, త్రేతాయుగం ప్రారంభమైంది. అక్షయ తృతీయ రోజు నుంచే వేదవ్యాసుడు, గణేశుడు మహాభారతాన్ని రాయడం ప్రారంభించారు. అక్షయ తృతీయ రోజునే ఆదిశంకరాచార్యులు కనకధారా స్తోత్రాన్ని రచించారు. ఈ రోజునే మహాభారత యుద్ధం కూడా ముగిసింది. అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయి. ఇటువంటి పవిత్రమైన రోజున దానాలు చేయమని పురాణాలు చెప్తున్నాయి.